హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక స్పెషల్ అన్బాక్సింగ్, అదొచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M31. దీని గురించి చిన్న అన్బాక్సింగ్ అండ్ చిన్న రివ్యూ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి మీకు ఫోన్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ ఛార్జర్ అండ్ కేబుల్. నో హెడ్ ఫోన్స్, మీకు తెలిసే ఉంటుంది, హెడ్ ఫోన్స్ ఇవ్వట్లేదు చాలామంది. సో ఈ స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దాం ఈ ఫోన్వి. ఫస్ట్ టర్న్ ఇట్ ఆఫ్. ఓకే, మీకు పైన వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ సెకండరీ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ రెగ్యులర్ ఇవన్నీ. అండ్ బాటమ్ వచ్చేసి మీకు స్పీకర్ గ్రిల్, 3.5mm జాక్ అండ్ USB పోర్ట్ ఫర్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, ఇంత మటుకైతే ఉన్నాయి. అండ్ సిమ్ కార్డ్, అందులో డ్యూయల్ సిమ్ అండ్ మీకు ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంది. సో విత్ డ్యూయల్ నానో సిమ్స్తో సహా. సో స్పెసిఫికేషన్స్ ఇంకేంటియో చూసేద్దాం. ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ అండ్ నైట్ మోడ్ ఎనేబుల్డ్, సూపర్ స్టడీ వీడియో అండ్ AMOLED బయోమెట్రిక్ అథెంటికేషన్, రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అది ఫేస్ అన్లాక్తో సహా వస్తుంది. బెస్ట్ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, మ్యాక్సిమం బ్యాటరీ 6000, అది చాలా ఎక్కువ. సో ఎక్కువ హెవీ యూసేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 6000 mAh బ్యాటరీ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ సి కేబుల్ అండ్ ప్రాసెసర్ వచ్చేసి 2.3 GHz ఆక్టా కోర్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసి 6GB ర్యామ్తో 128GB స్టోరేజ్తో ఉంటుంది. అండ్ ఇంకో మంచి ఫీచర్ వచ్చేసి AI గేమింగ్ బూస్టర్. ఇది మ్యాక్సిమం గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ఓకే, ఇప్పుడు వచ్చే ఫోన్స్కి 6 వస్తుంది. సో ఇది 3 కూడా బెస్టే ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే, ఈ ప్రైస్ ఎంతనో అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కొనవచ్చు. ప్రైస్ గురించి నేను చెప్పలేను వీడియోలో. ఓకే, ఫోన్ వచ్చేసి చాలా ప్రీమియం ఫీల్ ఉంది, ప్రీమియం క్వాలిటీ. సామ్సంగ్ ఎప్పుడు క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా, సామ్సంగ్ బ్రాండ్ అనేది. సో అట్లానే ఉంది ఫోన్. సో డిస్ప్లే వచ్చేసి కొంచెం ఫీడ్బ్యాక్ కొంచెం తక్కువ ఉంది అన్నమాట, అంటే టచ్ రెస్పాన్స్. మీకు పెద్ద ఫోన్స్లో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ఇందులో 60 Hz. అంటే అవి కొనాలంటే మీకు 100% 30,000 40,000 అలా ఉంటాయి. మ్యాక్సిమం 25 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది బాగానే ఉంది. మీరు ఒకవేళ యూస్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది మీ యూసేజ్. జనరల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది, సింపుల్ గేమింగ్ అంత మాత్రమే. బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఓవరాల్ వచ్చేసి ఫోన్ అనేది మిడ్ రేంజ్ ఫోన్. ఓకే, అండ్ ఫ్లాగ్షిప్ అయితే కాదు. సో మీరు స్పెసిఫికేషన్స్ జనరల్గానే ఉన్నాయి. సో జనరల్ యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది. జనరల్ గేమింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా బాగుంది. కెమెరా శాంపుల్స్, కెమెరా ఫుటేజ్, కెమెరాతో తీసిన ఫొటోస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సారీ గైస్, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాని గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు వేచి ఉండండి. థ్యాంక్స్ అ లాట్. పీస్.